Now I would like to deal with pronunciation of some commonly used words. Please focus on them. VERB వెర్బ్ అంటారు. ఆరు చాలా లైట్ గా పలకాల, పలకొద్దనేం లేదు, లైట్ గా పలకండి, అందుకే లైట్ గానే అండర్లైన్ చేశా. వెర్బ్ తర్వాత యాడ్ వెర్బ్, ఇక్కడ కూడా లైట్ గానే పలకండి, యాడ్ వెర్బ్. తర్వాత రిఫర్ సూచించుటాని, రిఫర్. తర్వాత డిఫర్, డిఫర్ అంటే ఏంది, పోస్ట్పోన్ చేయటం అని అర్థం, డిఫర్. తర్వాత సఫర్, సఫర్. ఇక్కడ మళ్ళీ డిఫర్ అంటే తేడా కలిగి ఉండటం అనమాట, తేడాగా ఉండటం, డిఫర్. తర్వాత మియాండర్, మియాండర్ అనాల, మియాండర్ కాదు, మియాండర్ అంటే వంకలు వంకలుగా తిరుగుతూ ప్రవహించడాన్ని మియాండర్ అంటారు. లేక పని పాట లేనోడు ఎయిమ్లెస్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, దాన్ని కూడా మియాండర్, ఈజ్ మియాండరింగ్ అలాంగ్ ది రోడ్ అని అట్లా అంటారు. తర్వాత ఫేవరైట్ అని ఉంది ఇక్కడ, దాన్ని ఫేవరిట్ అని పలకాల. బ్రిటిష్ ఇంగ్లీష్ లో ఫేవరిట్ అని పలుకుతున్నారు, అమెరికన్ ఇంగ్లీష్ లో ఫేవరిట్ అని కానీ ఫేవరిట్ అని కానీ పలుకుతారు. ఇక్కడ తేడా గమనించండి. వీలుంటే ఒక ఫోటో తీసుకోవచ్చు, మీరు దయచేసి ఒక ఫోటో తీసుకోవచ్చు. ఇది తేడా, ఫేవరిట్ అని కామన్ గా అనుకుంటుంటారు. తర్వాత WE ఉయ్ అని ఉంది, దాన్ని ఉయ్ అంటారు చాలా మంది తెలియక. నేను కూడా ఒకప్పుడు అట్లానే ఉండి, అంటే మనకి చెప్పేవాళ్ళు అట్లా పలికితే మనం అదే పలుకుతాం. దాన్ని వి అనే పలకండి, అలవాటు చేసుకుందాం ఇప్పుడు నుంచే వి. ఇంకోటి ఉమన్, సింగులర్ నంబర్ అయితే ఉమన్, ప్లూరల్ నంబర్ కనుక అయినట్లయితే విమెన్ అని పలకాలి. స్పెల్లింగ్ WO అనే ఉంది ఎక్కడ పెట్టినా, కానీ మనం అది గమనించుకుంటూ ఉండాల. తర్వాత ఫుడ్ అనాల, ఆహారం ఫుడ్ అనాల, ఫుడ్ కాదు, ఫుట్ అనాల. పాదము ఫుట్ అనాల, ఫుట్ కాదు. ఇలా కామన్ గా మనం వాడే పదాలని ప్రొనౌన్సియేషన్ 1-10 సార్లు అనుకుంటుంటే అయ్యే మనం అలవాటు పడిపోతాం. బిగినింగ్ లో ఒక రకంగా ఉంటుంది, కాలక్రమేణా అయ్యే మనమే అలవాటు పడిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.